హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం అండ్ టమోటాతో వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సమ్మర్ అనగానే మనకు వడియాలు చేసుకోవాలనిపిస్తుంది. ఇలా రకరకాల వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇక ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నైస్గా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలానే ఒక 4 బాగా పండిన టమోటాలను తీసుకొని వీటిని కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏ కప్తో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్తో 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. అలానే ఇది వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఈ సగ్గుబియ్యంను ఇందులోకి వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇది ఇలా ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమోటో పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ అండ్ జీలకర్ర అండ్ స్పైసీ కోసం కారం వేసి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అండ్ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఇలా ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ టెర్రస్ పైకి వెళ్ళి వీటిని వడియాలు పెట్టడానికి వెళ్తున్నాము. ఇలా ఈ విధంగా రెడీ అయ్యాక ఇలా కవర్ తీసుకొని తడి చేసిన కవర్ పైన ఇలా కొద్దిగా తీసుకొని ఈ విధంగా వేసుకోవడమే. వడియాలు అయితే చాలా చక్కగా వస్తాయి. పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్తో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంట్లో ఎవ్వరు లేకున్నా కూడా మనం ఒక్కరే ఉన్నా కూడా చేసుకోవచ్చండి. ఇలానే నీట్గా అన్ని వడియాలు వేసుకున్నాను. ఇవి ఈవినింగ్ వరకు డ్రై చేసుకొని ఈవినింగ్కి చూస్తే చక్కగా డ్రై అయ్యాయి చూడండి. ఇలా ప్లాస్టిక్ కవర్ నుండి ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా అన్నిటినీ తీసేసి నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టి ఆరబెట్టుకున్నాను. ఇవి ఆరిన వాటిని ఒక బాక్స్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా నిల్వ ఉంటాయి. ఇవైతే చాలా క్రిస్పీగా స్పైసీగా ఈ వడియాలు చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ చూడండి, నేను 2 డేస్ తర్వాత వీటిని చేసి మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చేసాయి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.